సేఫ్టీ నో డ్యూటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది ఇవాళ దేశం మొత్తం. కోల్కతాకు సంబంధించిన ఏదైతే అత్యాచారం చేసి ఆకస్మికంగా చంపారో దానికి సంబంధించి నిరసనలు అయితే దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నిరసనలు అయితే వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించి సిద్దిపేట పట్టణ కేంద్రంలో కూడా డాక్టర్లంతా కూడా ఈ నిరసన అనేది చేపడుతున్నారు. ఇక్కడ ర్యాలీ అయితే తీస్తున్నారు. వారిని అడిగి మరీ వివరాలు ఇస్తున్నారు. ఆగస్ట్ 8 జరిగిన ఇన్సిడెంట్ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్ అందరికీ తెలుసు. అది చాలా బాధాకరమైన విషయము. దానికోసం ఇంత పెద్దగా జరిగిన ఏ ప్రభుత్వము ఎక్కడ స్పందించట్లేదు. దానికోసం మా వంతున మేమందరం ప్రయత్నిస్తున్నాము. మాకు జస్టిస్ కావాలి, ఎట్లన్నా ప్రభుత్వం స్పందిస్తుందని కోరుకుంటున్నాం. ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి ప్రభుత్వం, ఎట్లాంటి సేఫ్టీ కల్పించాలి? ఇంత ఓపెన్ గా అంత డ్యూటీలో ఉన్న డాక్టర్ మీద అంత అత్యాచారము మర్డర్ జరిగినప్పుడు ఎవరు తెలియకుండా సీసీ కెమెరా లేకుండా ఏమీ లేకుండా ఉండడం అనేదే ముందు తప్పు. అక్కడ నుంచి ప్రతి ఒక్క హాస్పిటల్లోనూ ప్రతి చోట సీసీ కెమెరాలు ఇలా జరిగిన తర్వాత బాధపడడం కంటే జరగక ముందు ఏమేమి చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది చూసుకొని అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలలో ఇవన్నీ పెట్టాలి అని కోరుకుంటున్నాము. అలానే ఆల్రెడీ జరిగిన విషయంలో తగిన చర్యలు తీసుకొని ఎవరైతే అక్యూజ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళని పట్టుకొని తగిన శిక్ష ఇవ్వాల్సిందిగా మాకు జస్టిస్ వచ్చేంత వరకు మాకు కుదిరినంత వరకు మేము చేస్తూనే ఉంటాం. మేము మేము ఇంత కష్టపడి ఇన్ని సంవత్సరాలు చదువుకుని రోగుల కోసం కష్టపడుతుంటే ఆ రోగులు మా మీదనే ఇలాంటివి చేస్తుంటే మేము బతుకున్న కొద్ది మీకు ఎవరు చేస్తారు? మాకే సేఫ్టీ లేనప్పుడు మేము డ్యూటీ చేసి మిమ్మల్ని ఎందుకు కాపాడాలి? మేము చదివింది ఎందుకు, మిమ్మల్ని కాపాడుతుంది ఎందుకు? ఇలా అమ్మాయిల మీద ఆడోళ్ళ మీద ఇలా చేయడానికి చర్యలు తీసుకున్న వరకు మీ నో సేఫ్టీ నో డ్యూటీ అనేది ట్రెండ్ అవుతూనే ఉంటుంది. చేస్తాం వీలైనంత వరకు. నారాయణ హరి అంటారు, అంటే వైద్యులు దేవునితో సమానం అని. వాళ్ళకి ప్రజల ప్రాణాలకు రక్షణ నిలబడి మీకే రక్షణ లేకుండా అయింది అలా దేశంలో. దీనికి సంబంధించి ఎట్లా ఉంటుంది? వైద్య నారాయణ హరి అంటారు, వైద్యులు ఎంతో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నా కూడా మనకు దగ్గరకు వచ్చే పేషెంట్స్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలనే ఉద్దేశంతోనే ఉంటారు. అలానే ఈ ఆగస్ట్ 8వ తారీఖున నైట్ డ్యూటీలో చేస్తున్న మౌనాథ్ దేవనాథ్ గారు కూడా ఒక పేషెంట్ అటెండ్ అవ్వడానికి అని వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ నైట్ డ్యూటీ తర్వాత పక్కనున్న సెమినార్ రూమ్లో టెస్ట్ తీసుకోవడం జరిగింది. ఆ టైం రూమ్లోకి ప్రవేశించేసి ఆమెని దౌర్జన్యంగా మానభంగం చేసేసి మళ్ళీ అలానే ఆమె పెల్విక్ గడ్డల్ని కూడా విరగొట్టేసి అంత దౌర్జన్యంగా ఆమెని చిత్రహింసలు పెట్టి చంపేయడం జరిగింది. దీనికి సంబంధించి అక్కడ ఎవిడెన్సెస్ అన్ని గ్యాదర్ చేసే తరుణంలో అక్కడున్న గవర్నమెంట్ కూడా ఎవిడెన్సెస్ అన్ని క్లియర్ చేసే ఉద్దేశంగా నిన్న ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి 100 మంది గుండాలని పంపించి మొత్తం ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ని ధ్వంసం చేసే విధంగా వాళ్ళు ప్రోత్సహించారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా మేమందరం ఖండిస్తున్నాము. ఇలాంటి సెంట్రల్ హెల్త్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది తీసుకొస్తున్నామని చెప్తున్నారే కానీ అది కింది స్థాయి లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వట్లేదు. మరీ చెప్పినట్లయితే కానీ అన్ని రిస్కులు ఫేస్ చేసి కూడా మేము ఈ యొక్క వైద్య వృత్తిని ఎన్నుకొని మేము చేస్తున్నాము. అయినా కూడా మాకు ప్రొటెక్షన్ లేదు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో మాకు హెల్త్ ప్రొటెక్షన్ యాక్ట్ అమలయ్యేంత వరకు మేము ఈ నిరసన ఆపుకోమని చెప్పేసి అని దేశవ్యాప్తంగా మేము రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుందని చెప్పేసి అని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే అక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ లేకోకుండా ఎవరు కూడా అక్కడికి ముందుకెళ్ళి చేయరని మా అభిప్రాయము. ఎందుకంటే అంతమంది చూస్తుండగా పోలీసులు కూడా పర్యవేక్షణలో ఉండగా కూడా 100 మంది ఒక బస్సులలో వచ్చేసి వ్యాన్లలో వచ్చేసి అక్కడ ఉన్న సీన్ మొత్తం డిస్టర్బ్ చేయడం, శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న డాక్టర్స్ మీద అక్కడ వాళ్ళు దౌర్జన్యంగా చేయలని విరగొట్టడం కానీ అక్కడ నుంచి చెల్లాచెదురు చేయడం కానీ చూడటం జరిగింది. ఇదంతా పోలీస్ పర్యవేక్షణలో జరిగింది. మరి పోలీసులందరూ ఉండి కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో ఎందుకున్నారంటే మనమే ఆలోచించాలి.